ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము దేవుడు ఇచ్చిన వాగ్దానం చదువుకుందామా దేవుని బిడ్డలారా. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయము 22వ వచనం. మీ దేవుడని యెహోవా మీ పక్షమున యుద్ధము చేయవాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఫరో విషయంలో ఎంతగానో భయపడి వణికిపోయిన వారు దేవుని బిడ్డలారా. కానీ ఈనాడు నీకు దేవుడు మన ప్రభు అయిన రక్షకుడైన యేసు ప్రతి విషయంలో మన పక్షమున ఉండి ఆయన ఎన్నో కార్యాలు చేస్తా ఉన్నాడు. ఈ వాగ్దానం ఎందుకో తెలుసా? నీ పక్షమున ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రం నీ పక్షమున ఉండి నీకు బలమైన కార్యం చేయబోతూ ఉన్నాడు. ఏ మనుషులకైతే, ఏ పరిస్థితులకైతే నువ్వు భయపడుతున్నావో, ఏ పిలుపులకైతే నువ్వు భయపడుతున్నావేమో, వణికిపోతున్నావేమో, బాధపడుతున్నావో, కృంగిపోతున్నావు దేవుని బిడ్డలారా, నువ్వు భయపడద్దు. ఈరోజు దేవుడు నీతో సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్నాడు. నీ పక్షమున దేవుడు నీతో తోడై ఉండి ఆయన వ్యాజ్యమాడి నీకు కార్యం చేయబోతా ఉన్నాడు. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకో. దేవుడు నా పక్షమున నమ్ము, విశ్వసించు. దినమంతా దేవుని కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత, కరుణ, కటాక్షం మీ ఉద్యోగాలకు, మీ ప్రయాణాలకు, సమస్తానికి దేవుని కృప నిత్యము తోడు నీడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.